పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి. హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఘనంగా వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలో రంగనాయక స్వామి ఆలయంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరికి నిర్జనులు శుభాకాంక్షలు చెబుతున్నారు. జానీ మాస్టర్పై అత్యాచార కేసు. అసలు ఏం జరిగిందంటే, ఓ మహిళ ఫిర్యాదుతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై రాయదుర్గం పిఎస్లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్న ఎంపీకి చెందిన మహిళ అవుట్డోర్ షూటింగ్స్లో మాస్టర్ తనను వేధించాడని, అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని ఫిర్యాదులో పేర్కొంది. అవకాశాలు అడ్డుకోవడమే కాకుండా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరి ఈ ఘటనపై జానీ మాస్టర్ ఇంకా స్పందించలేదు. దేవర కథ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన డైరెక్టర్. దేవర సినిమా 1980, 1990 మధ్య కాలంలో జరిగే కథ అని డైరెక్టర్ కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే ఇది రెగ్యులర్ హీరో విలన్ ఫిల్మ్ కాదని, ఒకే ఫ్యామిలీలోని సభ్యుల మధ్య రిలేషన్షిప్స్ గురించే ఈ సినిమా ఉంటుందన్నారు. ఇది యాక్షన్ డ్రామా మూవీ అని హీరో ఎన్టీఆర్ తెలిపారు. ఇక ఈ మూవీ ఈ నెల 27న థియేటర్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. 26న ఓటీటీలోకి సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో నాని నటించిన సినిమా సరిపోదా శనివారం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఈ నెల 26 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయా, హిందీ భాషల్లో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఈ చిత్రం 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సూపర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. హీరోయిన్గా ప్రియాంక మోహన్, విలన్ పాత్రలో ఎస్జే సూర్య మెప్పించారు. మత్తు వదలరా 2 సినిమా హిట్ కావడంతో సంతోషంగా ఉందని డైరెక్టర్ రితేష్ రాణా చెప్పారు. 3వ పార్ట్ తప్పకుండా తీస్తామని, అయితే ఎప్పుడన్నది ఇప్పుడే చెప్పలేనని మూవీ సక్సెస్ మీట్లో వెల్లడించాడు. ఈ చిత్రాన్ని చూసి ప్రేక్షకులు హాయిగా నవ్వుకోవడం ఆనందాన్ని ఇస్తోందని హీరో శ్రీసింహ చెప్పారు. ఈ మూవీ తనకెంతో ప్రత్యేకమని, పేరుతో పాటు విజయాన్ని ఇచ్చిందని కమెడియన్ సత్య పేర్కొన్నారు. 12,000 థియేటర్లో కంగువా రిలీజ్కు ప్లాన్. సూర్య హీరోగా తెరకెక్కిన కంగువా చిత్రాన్ని నవంబర్ 15 విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 10 భాషల్లో రూపొందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 12,000కు పైగా థియేటర్లో రిలీజ్ చేయనుంటే తెలుస్తుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. బిగ్ బాస్ 8 సీజన్ 2వ వారంలో షాకింగ్ ఎలిమినేషన్. తెలుగు బిగ్ బాస్ 8 షో ఈసారి అంచనాలకు అందకుండా సాగుతుంది. 2వ వారంలో శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యారని హోస్ట్గా నాగార్జున తెలిపారు. నామినేషన్స్ ఫైనల్స్లో ఓం ఆదిత్య, భాష మిగలగా ఇంటి సభ్యుల ఓటింగ్తో అతన్ని ఎలిమినేట్ చేశారు. శేఖర్ ఎలిమినేట్ కావడంతో పలువురు హౌస్ సభ్యులు కంటతడి పెట్టుకున్నారు. ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి హౌస్లో భాష పంచులు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారిన సంగతి తెలిసిందే. అట్లీ అల్లు అర్జున్ కాంబోలో బిగ్ అప్డేట్. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో మూవీ తెరకెక్కున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ నిర్మించనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. గీతా ఆర్ట్స్తో సంయుక్తంగా సినిమాను తెరకెక్కించే యోచనలో ఉన్నట్లు వెల్లడించాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప 2 డిసెంబర్ 6న విడుదల కానుంది.